అందరికీ నమస్తే. వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. నిన్న రాత్రి తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ను ఆంధ్రకు సంబంధించిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అతనిపై పెట్టిన కేసు కూడా అక్రమంగా పెట్టిన పరిస్థితి. మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులపై ఎన్ని అక్రమాలు అన్యాయంగా తీసుకుపోయి గతంలోనే ఇంతకుముందు అతను తీసుకుపోవడం జరిగింది. థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించినట్టు తెలుస్తుంది. మరి ఎందుకు ఏ కారణంగా తీసుకెళ్తున్నారు? అతనిపై పెట్టిన కేసు కూడా తప్పుడు కేసే. అతనిపై ఏదైతే అరెస్ట్ వారెంట్ వచ్చిందో, అతనిపై ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో అది కూడా తప్పుడు కేసు పెట్టడం జరిగింది అతనిపై. గతంలో 2 months బ్యాక్ అతన్ని తీసుకుపోవడానికి వచ్చిన పోలీసులతో మేము మాట్లాడడం జరిగింది. ఆ తరుణంలో అసలు ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు, అసలు అతను మాట్లాడింది ఏంది, వాళ్ళు కేసు ఫైల్ చేసింది ఏంది, అక్కడనే క్షుణ్ణంగా తెలిసిపోతుంది అది ఫేక్ కేసు అని, అక్రమంగా అతన్ని తీసుకెళ్తున్నారని. అంటే ఆంధ్రాలో జరుగుతున్న ఆ కూటమి ప్రభుత్వం ఏదైతుందో, కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను ప్రశ్నించినందుకు తెలంగాణ జర్నలిస్టులను సైతం ఇట్లా అణిచివేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి, ఆంధ్ర బొబ్బిల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే, వారిపై అక్రమంగా కేసులు పెడుతుంటే, వారిపై థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తుంటే, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మరి మీ తెలంగాణ బిడ్డే కదా కేవీఆర్, మీ తెలంగాణ బిడ్డే కదా. మొన్నడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అతనిపై కూడా పెట్టడం జరుగుతుంది కదా. ఇట్లా ఎంతమందిపై పెడతారు? అంటే మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగున తరుణంలో ఇలాంటి అక్రమంగా కేసులు పెడతారా జర్నలిస్టులపై? నిజంగానే వచ్చిర్రు, ఓకే, తీసుకొచ్చిర్రు, సంబంధిత పోలీస్ స్టేషన్ ఏదైతే ఏ పరిధిలో ఉందో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళతో సహా వచ్చి అతన్ని అరెస్ట్ చేయాలి. మరి సంబంధిత పోలీస్ స్టేషన్లకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా? వాళ్ళు ఇవ్వలేదు. అక్కడ అడుగుతున్నాం కదా, అక్కడ మిగతా జర్నలిస్టులు పోయిన మిత్రులు కూడా అడుగుతున్నారు మరి లోకల్ పోలీసులు వెళ్ళారని. వాళ్ళు సమాధానం చెప్పని పరిస్థితి. మరి వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్యను సైతం అక్రమంగా నెట్టేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ వీడియో మీరు ప్లే చేస్తే చూడండి. మీరెవరండి? మీరెవరు? లోకల్ పోలీసులకు ఫోన్ చేయండి. పోలీసులకు ఫోన్ చేయండి. పట్టుకున్నాం మామూలుగా అది కరెక్ట్ అవుతావురా? అది కరెక్ట్ అమ్మా. అన్నా మీరు లోకల్ పోలీసు వాళ్ళని తీసుకురావాలి కదా, లోకల్ పోలీసుని తీసుకురావాలి కదా. వెయిట్ చేయండి, వెయిట్ చేయడానికి లేదు. వారెంట్ ఉంది మా దగ్గర, వారెంట్ ఉంది, NBW వారెంట్ ఉంది మా దగ్గర. ఎక్కడ కనిపిస్తే అక్కడ బతికెళ్ళిపోయినా. ఇక్కడ లోకల్ పోలీసుతో పని లేదు. ఆగండి, మీరు లోకల్ పోలీసు వచ్చినాక తీసుకెళ్ళాలి. మీరు వాళ్ళ భార్యను ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా గుంజి లాగుతున్నారు ఆ పోలీస్ ఆఫీసర్. మరి అక్కడ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావాలి కదా. లేడీ కానిస్టేబుల్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావాలి కదా. అక్కడ ఉన్న లేడీస్తో ప్రొటెక్షన్ చేపియాలి. మరి ఏ విధంగా? బుద్ధి లేదా? చదువుకోలేదా? చదువుకోని డిపార్ట్మెంట్లకు వచ్చినావా, చదువుకోకుండా డిపార్ట్మెంట్లకు వచ్చిండా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా?
ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లను ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నా అది లేదా? ఇంత అన్యాయమా? జరుగుతున్న అన్యాయాలను అడిగినందుకు అక్రమంగా కేసులు పెట్టడం. మరోవైపు ప్రశ్న రావణ్, అతన్ని కూడా నిర్దాక్షిణంగా నిన్న తీసుకుపోయిన పరిస్థితి. ఇంకేంటి మరి? ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని చూస్తుంది. మీరు ఇచ్చిన హామీలు ఏదైతుందో ఆ హామీల గురించి, ప్రభుత్వ లోటుపాట్ల గురించి అడిగిన జర్నలిస్టులపై ఇట్లా అక్రమంగా కేసులు పెడుతున్నారు, నిర్దాక్షిణ్యంగా తీసుకోబోతున్నారు. ఏం తప్పు దేశద్రోహమా? ఏం తప్పు చేస్తున్నారు జర్నలిస్టులు? ఏం అన్యాయాలు చేస్తున్నారు? తక్షణమే ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, దీనిపై రెస్పాండ్ కావాలి. అసలు ఏం జరుగుతుంది? మరి ఆంధ్ర పోలీసులకును మరి తెలంగాణ రాష్ట్ర సీఎంకు మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం అది ఉంది? ఏం ఒప్పందాలు జరుగుతున్నాయి? వాళ్ళు ఇక్కడ చెప్పకుండా వస్తుర్రు, తీసుకొని పోతుర్రు. మరి మా రాష్ట్ర ప్రజలని, మా రాష్ట్ర జర్నలిస్టులను ఎందుకు తీసుకోపోతుర్రు అని రియాక్ట్ అయ్యే అవసరం లేదా? ఒక బార్డర్ దాటి వస్తున్నప్పుడు పరిమితులు ఉంటాయి కదా. అంటే పోలీస్ ఆఫీసర్ అయితే ఎవరినైనా తీసుకోపోవచ్చు. మరి అదే మరి ఒక సామాన్యుడు జరిగితే, తను నిజంగానే అన్యాయం జరిగితే తను ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తే, మరి కేసు పెడితే అది ఫైల్ కూడా కావడం లేదు. వాళ్ళు తిరిగి 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 వాళ్ళ చెప్పులు అరిగిపోయిన పరిస్థితి. అయినా కూడా ఎఫ్ఐఆర్ కాదు, అయినా కూడా రిమాండ్కు చేయించరు. కానీ నిజాయితీగా ప్రశ్నించే జర్నలిస్టులను మాత్రం ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేస్తారు. ఏదేమైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండించాల్సిన విషయం. చూస్తూనే ఉండండి ప్రజా తెలంగాణ.